మూసీ సుందరీకరణ మరొక నిండు ప్రాణం అయితే బలి తీసుకుందని చెప్తున్నారు. ఇక్కడ స్థానక్ గోల్నాక డివిజన్ సంబంధించి తులసిరామ్ నగర్లో 51 ఇయర్స్ కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడని చెప్పేసి వాళ్ళ బంధువులు స్థానికులు అయితే చెప్తున్నారు. కేవలం ఈ మూసీ సుందరీకరణ భాగంగానే అతను చాలా టెన్షన్ పడ్డాడు. 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు ఇట్లా వచ్చేసి చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి కనుక్కుందాం. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఎలా చనిపోయాడు, ఎలా జరిగింది అనేసి. అన్న, ఏమైంది అసలు, అతనికి ఏమైంది? గత వారం రోజుల నుంచి అతను ఇల్లు పోతుందంటని చెప్పి భోజనం అనేది మానేసిండండి. మానేసి అతనికి నిన్న నైట్లో హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. లంచ్ తెప్పిస్తే కూడా లంచ్ చేస్తలేడు. నా ఇల్లు పోతుంది, నా 3 పిల్లలు ఆగమైపోతారు అంటని చెప్పి చాలా ఆలోచనతోటి నిన్న నైటు 7 o'clock కూడా వచ్చిండు నా దగ్గరికి. నాకు నొస్తుంది అని చెప్పి అన్నాడు. యాక్టింగ్ చేయక అది అని చెప్పి పంపించాము. పంపించినాక ఉదయం 4 గంటలకు అంబులెన్స్ పిలిపించాము. అంబులెన్స్ పిలిపించినాక దారి మధ్యలో చనిపోయాడు. ఉస్మానియాకి తీసుకెళ్ళాము. ఉస్మానియాలో చెప్పేశారు డాక్టర్లు ఏమని చెప్పారు? చనిపోయారంటని చెప్పారు. అంటే ఏ కారణంతో చనిపోయారు ఏమన్నా చెప్పారా? మేము అడగలేదు. ఇక చనిపోయినట్టు ఇక మా ఏడుపులో మేముండి ఇంటికి తీసుకొచ్చేసాము. ఎంతమంది పిల్లలు? ఆయనకు 3 పిల్లలు. ఏం చేస్తుంటారు? పెద్దవాళ్ళైనా? ఒక ఆయన మ్యారేజ్ అయింది, 2 పిల్లలు మ్యారేజ్ కాలేదు. తల్లి కూడా లేదు వాళ్ళకి ఎవరు వెనక ముందు ఎవరు లేరు. ఒక 50 గజాల జాగా ఉంది వాళ్ళకి. ఈరోజు పోతుందంటే వాళ్ళు కూడా భయాందోళనకే కూరయ్యారు పిల్లలు కూడా. నిన్నే కేటీఆర్ కూడా వచ్చాడు కదా, బీఆర్ఎస్ నేతలు చాలా మంది వచ్చారు, భరోసాను కార్యక్రమం చేశారు. మళ్ళీ ఎందుకు అంత టెన్షన్ పెట్టుకున్నట్టు? మరి అతను ఎప్పుడైతే వీటికి ఏమంట అని చెప్పి రాశారో, ఎవరు మన ఎంఆర్ఓ గారు వచ్చి ఎంఆర్ అంటని చెప్పి గుర్తులు పెట్టారు. మా ఇంటికి కూడా పెట్టారు కదా గుర్తు అనే ఒక ఆలోచనతో అతను మనసులో మనస్తాపానికి చెంది చనిపోయాడండి. అతను వేరే ఏం లేదు. ఏంది మన సెంటరింగ్ పని చేస్తాడు అతను. అది పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ ఉండబట్టు? గత 15-20 ఏళ్ళు అవుతుంది. అతను 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. మనతో పాటు మృతుడి కుమారుడు పెద్ద కొడుకట, ఇతను అక్కడ ఉన్నాడు. బ్రదర్, ఏంటి అసలు డాడీ పరిస్థితి ఏంటి అసలు, ఎట్లా ఉండేది? 4 days నుంచి ఏం తినలేదు సార్. ఇంట్లో గురించి టెన్షన్ పెట్టుకున్నాం. పోతాయంట, కొట్టేస్తారంట, తీసేస్తారంట, బఫర్ జోన్ మనది ఇట్లా పోతుందంట అని టెన్షన్ ఉండే. అయితే ఆయనకి ఇంతవరకు ఎప్పుడు ఆ స్ట్రోక్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మాకు తెలిసిన కాడ నుంచి అయితే ఆయనకు వేరే హెల్త్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఏ ఇష్యూ లేవు. ఆయనకు ప్రాబ్లమే లేదన్న, ఏ ప్రాబ్లం లేదు. మంచిగా పనికి వెళ్ళేది, ఇంటికి వచ్చేది, అప్పుడే పడుకునేది తిని. ఏ ప్రాబ్లం ఆయనకి ఏం లేదు. నిన్న ఈరోజు మార్నింగే రాత్రి ఒక 2 o'clock చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నట్టు అన్నాడు. బండి మేము అంబులెన్స్ ఎక్కించినాక ఇండ్లు పోతాయి అంటారా, మీరు ఏడికి పోతారు, ఇండ్లు గీదే మాట అన్నాడు. ఇండ్లు ఏడికి పోతే డాడీ ఏం గులగొట్టారు అది అని మాట్లాడినా. మాట్లాడితే లేదురా అక్కడ గులగొడుతారు, నేను మెస్సేనే నాకు తెలియదా అన్నట్టు మాట్లాడిండు ఆయన. అదే ఇక లాస్ట్ మాట. మేము టెన్షన్లో ఉన్నాము. మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఏదన్నా వీడియో తీసుకొని పెడుతుండే. మా టెన్షన్లో మేము ఉన్నాము. ఆయన ఆడికి తీసుకెళ్లే లోపు ఊపిరి ఆగిపోయింది. అంతా మించి మాతో చెప్పింది ఏం లేదు సార్. ఈ ఇల్లు టెన్షన్ వల్లనే మాకు మార్కింగ్ ఎప్పుడు వేసారు? మార్కింగ్ వేసినప్పటి నుంచి డాడీ ఇంట్లో ఎట్లా ఉండే? మీ డాడీ మీతో ఎట్లా ఉండే? మార్కింగ్ వేసిన కాడ నుంచి ఆయనకు పెద్ద తెలియదు సార్. మొన్న రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ ఏమంటారు చెదరగడ్డ దగ్గర వచ్చిర్రు కదా మార్కింగ్ వేయడానికి. అప్పుడు ఆయనకు తెలుసు, ఇవన్నీ పెద్ద పట్టించుకోడు. అప్పుడు తెలుసు. ఇంత రీసెంట్గా ఒక 15 days 25 days అవుతుంది అంతే ఆయనకు తెలిసింది. ఇంతకుముందు ఎప్పుడు ఆయనకు తెలియదు, వీడికి మార్కింగ్ వేసిరని తెలియదు. ఆయన ఎప్పుడో పొద్దున పోయేది, నైట్ వచ్చేది, పడుకునేది. ఆయనకి పెద్ద పట్టింపు ఏమి ఉండకపోయేది. ఇక ఆయన మొన్న తెలిసిన కాడ నుంచి కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాడు. డాడీ దాదాపు మేస్త్రి అంటున్నారు, ఎన్నో ఇల్లులు కట్టుంటాడు ఆయనకు సంబంధించి. అంటే అదే టెన్షన్, కట్టిన ఇల్లు కూలిస్తే ఆ బాధతోనే అట్లా మాట్లాడండి చెప్పుకోవచ్చు. ఆ బాధతోనే వేరే ఏం లేదు. ఆయనకైతే అదే బాధ ఉండే. వేరే ఫైనాన్స్ ఇష్యూ. మాకు అప్పు కాదు, రూపాయి అప్పు లేదు. తీసుకున్న 1-2 నెలల కంటే ఎక్కువ ఉంచుకోము మేము. ఈ రూపాయి అప్పు ఒకరితో మాట పడే మనుషులం కాదు. మాకు అప్పు ఫైనాన్షియల్ అప్పు లేదు, ఏ టెన్షన్ లేదు. మాకు ఏ టెన్షన్ లేవు, అప్పుల టెన్షన్ లేవు, ఏ బాధలు లేవు. ఆఫీస్కి రా, ఎంతసేపు అన్నా చూపిస్తా. మాట్లాడు మరి దీని మీద. అచ్చా వెంకటేష్,
వెంకటేష్ బాబు వెంకటేష్ వెంకటేష్ నీ మీద బాధ్యత పెట్టిపోతున్నా మల్లేష్ నీ మీద బాధ్యత సరే మీ మీద నమ్మకం ఓకే థ్యాంక్ యూ ఏది పొలిటికల్ థ్యాంక్ యూ సార్ ఏం చేయండి మన బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా విజువల్లో పోలీసులు కూడా వచ్చారు. ఆ పోలీసులు అయితే ఆ మృతుడి కుమారుని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీ డాడీ చావుకి సంబంధించి హైడ్రాకి సంబంధించి లేకపోతే మూసీ సుందరీకరణ దాని గురించి చచ్చిపోతే మేము వెంటనే బాడీని పోస్ట్మార్టంకి పంపిస్తాం. మీరేమన్నా డౌట్స్ ఉంటే పోస్ట్మార్టంలో మీకు తెలిసిపోతుంది. లేకపోతే మామూలుగా చనిపోతే మాత్రం ఇక్కడ మీడియా కానీ లేకపోతే లీడర్స్ వచ్చే వరకు మీరు దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. చూద్దాం. మృతుడి కుమారుడు మాత్రం మాకేం లేదు సార్ అని చెప్పేసి చెప్తున్నారు. మృతుడి కుమారుడు కూడా మా చుట్టాలు వచ్చే వరకు ఆగండి అని చెప్తున్నారు. బట్ పోలీసులు అంత టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీడియా రావడం కానీ లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా తిట్టొద్దని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళ కుమారుడికి అయితే హుకుం జారీ చేసే పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ లోకల్ కూడా చాలామంది జమ అవుతున్నారు. ఎందుకంటే నిన్న కూడా ఇక్కడికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో మళ్ళీ ఇదంతా సోషల్ మీడియాలో వచ్చాయి. ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా చాలా ముందస్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. పోలీసులు కూడా బెదిరించే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడైతే మనకు కనబడుతున్నాయి. కనీసం మీడియాను కూడా అలౌ చేయట్లేదు. కెమెరా చూస్తుంటే కూడా వాళ్ళు ఆపేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు అయితే గుమిగూడుతున్నారు. ఆ స్థానికులకు సంబంధించి కూడా పోలీసులు ఎవరైనా మీడియాతో మాట్లాడితే వాళ్ళ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కొంతమంది మీడియాతో పోలీసులు మాట్లాడితే వాళ్ళని పక్కకు పిలిచి మరి వాళ్ళ సెల్ ఫోన్లో ఫొటోస్ తీసుకొని వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. మీడియాతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు, ఈ చావుకి ఆ మూసీ సుందరీకరణకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఇక్కడ షో చేయొద్దు అంటే చెప్పేసి ఆ స్థానికులు కూడా అయితే చాలా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చివరిగా చూస్తుంటే ఆ మృతుడి బంధువులు ఆ మృతుడి కుమారులకు ముగ్గురు కుమారులు ఉన్నారట. ముగ్గురు కుమారుని పక్కకు తీసుకెళ్ళి ప్లస్ ఆ బస్తీకి సంబంధించిన పెద్ద మనుషులతో కూడా కాంప్రమైజ్ చేపిస్తున్నారు. మీరు ఎక్స్ట్రా షో మాత్రం ఇక్కడ చేయొద్దు, మూసీకి దీనికి సంబంధం లేదు, మర్యాదగా చెప్పినట్టు వింటే బాగుంటుంది, లేకపోతే మేము మీపై అవసరమైతే కేసులు కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పేసి స్థానికులను కూడా బెదిరించే పరిస్థితి. ఇప్పటివరకు మీడియాతో మాట్లాడిన స్థానికులు పోలీసులు వచ్చిన టైంకి వాళ్ళు భయపడి కనీసం స్థానికులు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. మైకులు పెడుతుంటే కూడా వద్దు అని చెప్పేసి వాళ్ళు వారిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న అది మూసీ సుందరీకరణకు సంబంధించి అతను కంపల్సరీ కుమారుడు చెప్పే పరిస్థితి ఏంటంటే మా నాన్న స్వయాన మేస్త్రి, చాలామందికి ఇల్లులు కట్టించాడు. సో ఆ ఇల్లు కూలగొడితే బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ కారణం చేతనే తనకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు. చిన్నప్పటి నుంచి హ్యాపీగా చాలా వచ్చి తన జాబ్ ఏదో తను చేసుకొని ఇంటికి వచ్చి తిని హ్యాపీగా పడుకునేవాడు. సో ఇదంతా కేవలం మూసీ సుందరీకరణకు సంబంధించి మార్కింగ్ చేసిన తర్వాతనే చాలా బెంగ పెట్టుకొని చనిపోయాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అంటే పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళిన తర్వాత కూడా నేను స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేశాను. బట్ స్థానికులు అయితే ఎవ్వరూ మాట్లాడడానికి ఇష్టపడలేదు. అంటే అంత పెద్ద ఎత్తున పోలీసులు అయితే భయపెట్టడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా అయిపోయారు. వాళ్ళ కుమారుడు కానీ ఇక్కడ బస్తీ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మీ మీద మేము నమ్మకం పెట్టుకొని పోతున్నాం, ఖచ్చితంగా అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ షో ఆఫ్ మాత్రం చేయొద్దు, దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు, ముఖ్యమంత్రిని తిట్టడం కానీ మీడియాతో మాట్లాడడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఆ పోలీసులు అయితే చెప్పెళ్ళారు. దానికి సంబంధించి తర్వాత కూడా మీడియా మాట్లాడించే పరిస్థితి వాళ్ళకి లేదని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. మైకులు పెడుతుంటే కూడా అన్న మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, వద్దు అని చెప్పేసి భయపడుతున్నారు. కెమెరా ముందు ఆన్ చేస్తే మాట్లాడలేని పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, గోల్నాక నుంచి.